ధాత్రి, రమ్య కాల్ చేసింది. రాయుడు మావయ్య ఊరెళ్ళిపోయారంట. మళ్ళీ సిటీలోకి వస్తే మనకి ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పారు. ఓకే, ఆ పారిపోయిన కిడ్నాపర్స్ గురించి ఏమైనా తెలిసిందా కేదార్? లేదు ధాత్రి, వాళ్ల గురించే వెతుకుతున్నారంట. కానీ నాకు తెలిసి ఈ పాటికి వాళ్ళు సిటీ దాటేసి ఉంటారు అని అనిపిస్తోంది. కానీ వాళ్ళని మనం ఎలాగైనా పట్టుకోవాలి. వాళ్ళు దొరికితేనే శ్రీవల్లి కిడ్నాప్ వెనక రాయుడు బాబాయ్ ఉన్నారని మనం ప్రూవ్ చేయగలుగుతాం. అప్పుడే రాయుడు బాబాయ్ అసలు శ్రీవల్లిని ఎందుకు కిడ్నాప్ చేయించాలనుకున్నారు, ఈ ఇంటి నుంచి ఎందుకు దూరంగా పంపించాలనుకుంటున్నారో మనకు తెలుస్తాయి. అవును ధాత్రి, రమ్య వాళ్ళని కిడ్నాప్ చేసే అన్ని గ్యాంగులతో మాట్లాడమని చెప్తాను. సరే. గుడ్ మార్నింగ్ బాబాయ్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ మామయ్య గారు. గుడ్ మార్నింగ్ వదినా. గుడ్ మార్నింగ్ అమ్మా. అందరూ పడుకున్న తర్వాత నువ్వు పడుకుంటావు. అందరూ లేచి కిందకొచ్చి రెడీ అయ్యేలోపే పూజ కూడా ఫినిష్ చేసేసుంటావు. అసలు నువ్వు పడుకుంటావమ్మా? పడుకుంటాను మామయ్య గారు. మా ఇంట్లో లేటుగా పనంతా చేసుకుని పడుకుని మళ్ళీ పొద్దున్నే లేవడం నాకు అలవాటైపోయింది. ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు కదా జగదాత్రి, వాళ్ళు చేస్తారు. నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు కదా. మన వాళ్ళకి మన చేత్తో వండి పెడితేనే కదా వదినా కడుపుతో పాటు మనసు కూడా నిండుతుంది. మీరు కూర్చోండి వదినా, నేను వెళ్ళి మీకు కాఫీ తీసుకొస్తాను. సరే జగదాత్రి. రమ్యతో మాట్లాడాను ధాత్రి. వాళ్ళు దొరికితే చాలు కేదార్. శ్రీవల్లి పుట్టుక చుట్టున్న అన్ని విషయాల గురించి మనం తెలుసుకోవచ్చు. జగదాత్రి, నాకు బ్లాక్ కాఫీ తీసుకొని రావే. నాకు రాగి జావ కూడా తీసుకొని రా అమ్మి. అలాగే అత్తయ్య. అలాగే నిషి. జగదాత్రి, జగదాత్రి. వస్తున్నాను పిన్ని గారు, ఇప్పుడే వస్తున్నా. చెప్పండి పిన్ని గారు. ఏంటి, నేనన్నదాన్ని ఇంట్లో ఉన్నానని గుర్తుందా లేదా? అయ్యో, ఎందుకు గుర్తులేదు పిన్ని గారు. ఇందాకే మీకు కాఫీ కావాలని అడుగుదామని మీ రూమ్కి వచ్చాను. మీరు స్నానానికి వెళ్ళినట్టున్నారు. అసలే కడుపు ఉబ్బరమై సస్తున్నాను. కాఫీ ఇచ్చి పూర్తిగా చంపేద్దాం అనుకుంటున్నావా? అదంత సులువు కాదులేండి. వినబడుతుంది. సారీ అత్తయ్య, వినబడదేమో అనుకుని అన్నాను.